సో ఈ బ్రెస్ట్కి రిలేటెడ్గా మీరు సర్జన్స్ అని చెప్తున్నారు. అంటే మనం ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో మనకి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. అది స్టిల్ ఆ ఉమెన్ లైఫ్ టైం కూడా క్యారీ చేసే వాళ్ళు ఉంటారు ఆ పెయిన్ని, మత్తు ఇంజెక్షన్ పెయిన్ని. సో మరి బ్రెస్ట్ సర్జరీస్ చేసే టైంలో ఎలాంటి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు? బ్రెస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో ఇచ్చేది వీపు మీద ఇంజెక్షన్ ఇస్తారు. కానీ అది పెయిన్ ఉంటుంది అనేది ఇస్ మిస్కన్సెప్షన్, ఇస్ అ మిత్. ఒకవేళ అట్లా పెయిన్ ఉంటే అసలు వాడం. ఓకే, సో అది అనేది యూజువలీ చాలా మందికి ఇట్స్ జస్ట్ అ మిస్కన్సెప్షన్. అట్లేమీ ఉండదు. దెర్ ఆర్ మెనీ, చాలా మందికి అసలు ఏమి ఇబ్బంది ఏమీ లేకుండా స్పైనల్ అనెస్థీషియా కానీ ఎపిడ్యూరల్ అనెస్థీషియా కానీ తీసుకొని ఏమి ఇబ్బంది లేకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్కి కానీ ఆర్ ఎనీ బ్రెస్ట్ రిలేటెడ్ సర్జరీకి కానీ మేము ఇచ్చేది జనరల్ అనెస్థీషియా. ఓకే, సో కంప్లీట్గా హోల్ బాడీ మీరు కంప్లీట్గా యూ విల్ బి టోటలీ అస్లీప్, నిద్రపోతారు, మీకేమీ తెలియదు. ప్రెగ్నెన్సీ అప్పుడు ఇచ్చేది ఏంటంటే ఓన్లీ నడుము దగ్గర నుంచి కింద వరకు మత్తిస్తారు, బట్ పేషెంట్ మేల్కొనే ఉంటారు. అంతే, తెలుస్తుంటుంది ఏం జరుగుతుంది సరౌండింగ్ అంతా. సో బ్రెస్ట్ సర్జరీస్కి మాత్రం కంప్లీట్గా అనెస్థీషియా ఇచ్చేసి పేషెంట్కి అసలు ఏమీ తెలియదు, వాళ్ళు నిద్రపోతారు. సో దాన్ని జనరల్ అనెస్థీషియా అని అంటారు. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు? కంప్లీట్లీ సేఫ్ ప్రొసీజర్, నో సైడ్ ఎఫెక్ట్.